పంచాది ఏదన్నా కానియుర్రి పగోన్ని కొట్టబోతున్నామనంటే మొదలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకంటే అవతలోడు ఇంకా తెలియకల్లోడు కావచ్చు, చెప్పలేం. అందుకే జావడానికి పోయే ముందు సోయి మీద ఉండాలి. ఆగో గట్ల జనానికి మంచి చెడ్డ ఎరక చేసేటందుకు ఈ కార్యం ముంగటేసుకుర్రు సెంటర్ సర్కారోళ్ళు. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ఓడిచినాక బుధారం పెడదామనుకున్న మాక్ డ్రిల్ కార్యం అవుతుందో కాదో అని అనుకుర్రు కానీ అధికారులు మాత్రం జనాలకు సోయగలిగిచ్చుడే ముఖ్యమన్నారు. అందుకే దేశం మొత్తం మీద ఈ ఆపరేషన్ అభ్యాస్ కార్యం నడిచింది. 244 జిల్లాలల్లా 259 జాగలల్లా మాక్ డ్రిల్ పెడితే మన తాన హైదరాబాద్ ఇంకా వైజాగ్ ల పెట్టిర్రు. ఇక పట్నంలో మాక్ డ్రిల్ ముచ్చట్లకు వస్తే సికింద్రాబాద్, కంచన్ బాగ్, మౌలాలి ఇంకా గోల్కొండ దిక్కు మాక్ డ్రిల్ అయ్యింది. మొదలు చౌరస్తాల కాడున్న సైరన్ 2 నిమిషాలు మోగిచ్చి అందరినీ అలర్ట్ చేసిర్రు. ఆ సప్పుడిన జనం అంతా ఇండ్ల లైట్లు, దీపాలు, గ్యాస్లు బంద్ చేసిర్రు. ఇక యుద్ధం వచ్చినప్పుడు మనకు మనం పానాలు ఎట్లా కాపాడుకోవాలి, బాంబుల వర్షం కురిసినప్పుడు ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవడన్నా తుపాకీ పెట్టి బెదిరిస్తే ఏం చేయాలి, ఆపదల శికవడ్డోళ్లను ఎట్లా రక్షించుకోవాలి అనేటివన్నీ పూసగుచ్చిర్రు. మంటలు లేచినప్పుడు ఏం చేయాలి, తుపాకీ గుడ్ల వాన పడుతుంటే తలగకుండా ఎట్లా తప్పించుకోవాలి అనేటివన్నీ జనాలకు ఇంకా విద్యార్థులకు తెలియజెప్పిర్రు. అట్లని ఈ కార్యంలో పోలీసులు ఒక్కళ్ళే కాదులో డాక్టర్లు, ఫైర్ సేఫ్టీ అధికారులు, రెవెన్యూ ఇంకా మున్సిపల్ అధికారులు, జవాన్లు గిట్లా అన్ని శాఖలోళ్ళు పాల్గొన్నారు. ఒక్క ముక్కల చెప్పాలంటే కళ్ళ ముంగట నిజంగా యుద్ధం వస్తే ఎట్లుంటుందో గా ముచ్చటనంతా చూపించిర్రు. ఒకళ్ళ ఏదన్నా అనుకుని యుద్ధం వస్తే ఏం చేయాలి అనే తందుకు ఇది బాగా అక్కడికొస్తుందని సెంటర్ వాళ్ళు ఈ కార్యం పెట్టిర్రు అన్నట్లు. అందుకే పట్నం పోలీసులు కూడా అంతే పగడ్బందీగా అమలు చేసిర్రు. ఇసొంటి డ్రిల్ 50 ఏళ్ల కింద అయ్యిందట. అటెంక మళ్ళా ఇదే అన్నట్లు. ఏదేమైనా జనాలకు సోయగల్పించుడు మాత్రం మంచి ముచ్చటే, ఏమంటారు?